హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి అమెజాన్ పే ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, దీనికోసం మాట్లాడే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేస్తేనే వీడియోని మనము అప్లోడ్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఫ్రెండ్స్, మనము ప్రతిరోజు వీడియో పెట్టడానికి 100% వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ని కొంచెం గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మనము అమెజాన్ పే ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఎన్ఎఫ్సితో కూడా వస్తుంది, వీసా నెట్వర్క్ సపోర్ట్తో వస్తుంది. మీరే చూడండి, దీంట్లో 5కి అవుట్ ఆఫ్ 5 స్టార్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే అమెజాన్లో రెగ్యులర్గా మనము ప్రతి సెల్లింగ్ డేస్ వస్తాయి కదా, అప్పుడు వచ్చేసి ఈ కార్డుకున్నంత బెస్ట్ వాల్యూ ఏ కార్డుకి ఇయ్యరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వాళ్ళ ఓన్ కార్డు కాబట్టి వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయడానికి మంచి డిస్కౌంట్లు, అలాగే మనకి నో కాస్ట్ ఈఎంఐలు, అలాగే మంచి ఆఫర్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ కార్డు ఒక పాపులర్ కార్డు, ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ కార్డు వచ్చేసి ఫుల్ పాపులర్. అమెజాన్లో వచ్చేసి ఎక్కువగా రెగ్యులర్గా షాపింగ్ చేసేటోళ్ళు అయితే ఈ కార్డ్ని కళ్ళు మూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చి బెస్ట్ కార్డ్ ఫ్రెండ్స్. అలాగే దీనికి వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేసుకుంటే మనకి జాయినింగ్ ఫీ ఉండదు ఫ్రెండ్స్. అలాగే రెన్యువల్ ఫీ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు ఏం తీసుకోరు కాబట్టి మనకి ఒక మంచి ఆప్షన్ అనేది వీళ్ళు ఇచ్చినట్టే ఫ్రెండ్స్. కాబట్టి అప్లై చేసుకుంటామంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి మీకు నార్మల్గా మీరు అమెజాన్ యాప్కి వెళ్ళి అక్కడ మీరు ఓపెన్ చేసి మీకు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చూపిస్తే, ఒకవేళ మీకు చూపించలేదంటే మీరు అక్కడ అమెజాన్ పే ఐసిఐసి బ్యాంక్ అని కొట్టండి, కార్డ్ అనేది మనకి అది డిస్ప్లే చేస్తుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఆప్షన్ వస్తుంది. మీ సిబిల్ కానీ కరెక్ట్ ఉంటే మీకు ఇది 100% మంచి లిమిట్తోనే ఇది అప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక బెస్ట్ కార్డ్ ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనకి యాన్యువల్ ఫీ లేదు, జాయినింగ్ ఫీ లేదు, కానీ మనకి క్యాష్ పాయింట్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి 2000 మనకి క్యాష్ పాయింట్ అనేది డిస్కౌంట్ అప్ టు 2000 వరకు ఇస్తారు. అలాగే 3 months ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అమెజాన్ ప్రైమ్ అనేది మనకి 3 months ఫ్రీగా ఇస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఫ్రెండ్స్. అలాగే మనకి మూవీస్లో, డైనింగ్స్లో కానీ మనకి వీళ్ళు 15% వరకు డిస్కౌంట్ అనేది మనకి డైనింగ్ బిల్స్లో ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు పార్ట్నర్ రెస్టారెంట్లోకి వెళ్ళి మనము ఏమైనా తిన్నా కానీ మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. అలాగే మనము రివార్డ్స్ రేటింగ్ వచ్చేసి 5 క్యాష్ బ్యాక్ ఉంటుంది. 5 పాయింట్ మనకి అమెజాన్లో పర్చేస్ చేసేటప్పుడు ప్రైమ్ మెంబర్ అయితే మనకి 5% ఉంటుంది. నాన్ ప్రైమ్ మెంబర్ అయితే మనకి 3% ఉంటుంది. అలాగే క్యాష్ మనం పార్ట్నర్ మర్చెంట్లు కానీ మనం పర్చేస్ చేస్తే మనకి 2%, అలాగే 1% అనేది ఆల్ అదర్ స్పెండ్లో మనకు 1% ఇస్తారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. అందుకే దీని రేటింగ్ కూడా అలాగే ఉంది. కాబట్టి ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ కార్డు కాబట్టి మనకి ఎటువంటి లాంచ్ యాక్సెస్ కానీ, ఎటువంటి గోల్డ్ క్లబ్స్ కానీ, మళ్ళీ ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కానీ, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ ఏమి ఉండవు. మనకి ఇందుకు జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఈ కార్డుకి ఇది ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్, చూసి తీసుకోండి. కానీ కార్డు మంచి తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే కార్డు మనము పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తామంటే కంపల్సరీ తీసుకోండి, తప్పులేదు. ఒకవేళ మీరు కంపల్సరీ కార్డు మనకు కావాలి, మనం ఎక్కువ పర్చేస్ చేస్తాము అమెజాన్లో అనేటోళ్ళు అయితే కళ్ళు మూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది ఒక బెస్ట్ కార్డ్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చూస్తే మీకే అర్థమవుతుంది దీని బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్డుకి. అలాగే ప్రతి ఒక్క ఫెస్టివల్కి కూడా ఈ కార్డు అనేది బెస్ట్గా ఇస్తారు. కాబట్టి మనము ఈ కార్డు యూజ్ చేయడంలో తప్పులేదు ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే దీని ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా మెన్షన్ చేశారు.
ఫ్రమ్ ద ఐసిఐసి బ్యాంక్. ఇది మినిమం మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 25,000 ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అలాగే మినిమం మంత్లీ ఇన్కమ్ వచ్చేసి అదర్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది మనకి 35,000 ఉంటే ఇది కంపల్సరీ మనకి ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనకి ఇట్లా వచ్చేసి మనకి కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా 24/7 ఉంటుంది. మనం కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఈ కార్డు వచ్చేసి ఒక మంచి కార్డ్ ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి ఈ కార్డు నుండి అన్ని కార్డును పోలుస్తారు. ఇది ఈ టాపిక్లోకి మనం వెళ్ళవసరం లేదు. మనకు కావాల్సిన బెనిఫిట్స్ మనం చూసుకుందాం ఫ్రెండ్స్ అంతే. ఎందుకంటే ఇది ఒక మంచి కార్డు, తీసుకుంటానంటే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ కార్డ్ ఫ్రెండ్స్. కాబట్టి ఎటువంటి జాయినింగ్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ ఏం లేదు. కాబట్టి ఈ కార్డు ఒకటి మంచి కార్డ్ అని నా ఒపీనియన్. అలాగే చాలా మంది దగ్గర కూడా ఈ కార్డు ఉంది. ఇప్పుడు కూడా ఇది ఫ్రీ అప్రూవల్ కూడా చాలా మందికి ఇస్తున్నారు. మీ లక్ బాగుంటే ఫ్రీ అప్రూవల్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అమెజాన్ పే ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది ఒక సూపర్ కార్డ్ ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే మన ఛానల్లో ముందు వచ్చే కొత్త వీడియోలన్నీ మీ వరకు రావాలంటే మీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ మూలంగా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీరు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.